ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం సత్యాన్ని, ధర్మాన్ని, మన మతాన్ని నమ్ముకొని ఉండడం వల్ల కలిగే ఫలితం ఏమిటో మీకు వివరిస్తున్నాను. ఈ విషయం తెలియకనే చాలామంది అన్యమతంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ప్రశాంతంగా ఉంటున్నారంటే అక్కడ కూడా ప్రశాంతంగా ఉండడం లేదు. అక్కడ కూడా యథావిధిగానే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అదే విధంగానే ఉంటున్నాయి. ఇక్కడ ఉంటేనే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని చెప్పేసి అన్యమతస్థులు ప్రచారం చేయడం వల్ల వారిచ్చే డబ్బుకు దాసోహమయ్యి అన్యమతంలోకి మార్పిడి జరుగుతున్నారు. కానీ ఈ మతంలోనే ఉంటూ ఈ మతం యొక్క గొప్పతనం ఏమిటి, మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటిది, మనం సత్యంగా ధర్మంగా ఉంటే కలిగే ఫలితాలు ఏమిటో వారికి తెలియక ఆ విధంగా మత ప్రచారం వారి చేత కాబడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా వారికి తెలియపాల్సిన బాధ్యత మనందరిదే. వారు కూడా మన హిందూ ధర్మ కుటుంబ సభ్యులే. కాబట్టి అన్య మత ప్రచారం జరగకుండా మనమందరం ముందుకు వెళ్దాం. మతం మారిన వారిని కూడా మన మతంలోకి తీసుకొని వచ్చేలా ప్రయత్నం చేద్దాం. పూర్వము ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఆ దేశ ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని రాజ్యంలో పరిశ్రమలు కానీ, పాడి పంటలు కానీ అందరికీ అన్ని విధాల సస్యశ్యామలంగా కొనసాగుతున్నాయి. అంటే దానికి కారణం అతడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా, సత్యవంతంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తున్నాడు. అతడు సత్యాన్ని, ధర్మాన్నే పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒకరోజు రాత్రి బయట ఏ విధంగా ఉంది అని చెప్పేసి రాజ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. అంతటిలోనే ఒక మహిళ దివ్య తేజోమయంగా మెరుస్తూ మెడలో చాలా అద్భుతమైన ఆభరణాలు ధరించి రాజ్యం నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆ శక్తివంతమైన తేజోమయవంతమైనటువంటి ఆ మహిళను చూసి ఈ రాజుగారు, అమ్మా నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు ఇంతటి చీకటిలో అని అడిగాడు. అప్పుడు ఆ మహిళామూర్తి ఈ విధంగా సమాధానం ఇచ్చింది, నేను ధనదేవతని, ఆదిదేవతని. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, కావున నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ రాజు, అమ్మా నీవు ధనదేవతవి, నీవు చంచలవి, ఒక దగ్గర స్థిర నివాసం అటువంటిది నీకు లేదు, కావున తప్పకుండా వెళ్ళమ్మా అని నమస్కారం చేసుకున్నాడు. అమ్మ ధనలక్ష్మి వెళ్ళిన కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక మహిళ తనకి ఎదురైంది. అమ్మా నీవెవరు అని అడిగింది. నేను ధాన్యలక్ష్మిని, ధనం లేని దగ్గర నేను కూడా ఉండను అని చెప్పేసి ధాన్యలక్ష్మి కూడా రాజ్యం నుంచి బయటకు వెళ్తుంది. అప్పుడు సరే అమ్మా మీ ఇష్టం అని చెప్పేసి ఆ అమ్మకి నమస్కారం చేసుకొని ముందుకెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే తర్వాత ఇంకొక మహిళ కూడా వచ్చింది. అప్పుడు అమ్మా నీవెవరు తల్లి అని రాజు ఆ అమ్మను అడిగాడు. అప్పుడు నేను ధైర్యలక్ష్మిని అని చెప్పింది. అమ్మా నీవెక్కడికి వెళ్తున్నావంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి వీళ్ళందరూ లేని చోట నేను కూడా ఉండలేను అని చెప్పేసి ధైర్యలక్ష్మి కూడా వెళ్తుంది. ఇదే విధంగా ఒక్కొక్కరుగా అష్టలక్ష్ములందరూ రాజ్యం నుంచి విడిచి వెళ్తున్నారు. తను మనసులో బాధపడుతూ ఏ విధంగా ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలి, ఇన్ని రోజులు రాజ్యం సస్యశ్యామలంగా ఉంది, కానీ ఇప్పుడు ఎలా అని దిగులు పడుతూ ముందుకు వెళ్తుంటే ఇప్పుడు ఒక మహిళ మళ్ళీ వచ్చింది. అమ్మా నీవు ఎవరు అని అడిగాడు. నేను సత్యలక్ష్మిని,
నేను ధర్మలక్ష్మిని అని చెప్పింది. వారందరూ వెళ్ళిన చోట నేను కూడా ఉండలేను, అందుకే నేను కూడా వెళ్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఆ రాజు అందరిలాగా ఈ అమ్మను వెళ్ళుమని చెప్పలేదు. అమ్మ పాదాల పైన పడి, అమ్మ నీవు కూడా వెళ్తే ఎలా నా పరిస్థితి? ధనలక్ష్మి కానీ, ధాన్యలక్ష్మి కానీ, సంతానలక్ష్మి కానీ, ధైర్యలక్ష్మి కానీ ఈ విధంగా వెళ్ళినా నాకు భయం లేదు. కానీ నేను మాత్రం సత్యాన్ని, ధర్మాన్ని, నిష్ఠనే నమ్ముకొని జీవిస్తున్నాను. నా జీవితం నుండి నీవు వెళ్ళిపోతే నేను ఎలా అమ్మ బ్రతికేది? నేను ఎలాగమ్మా జీవించేది అని అమ్మ పాదాలపైన పడి వేడుకున్నాడు. అప్పుడు సరే నాయనా, నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు కాబట్టి నేను నీ దగ్గరనే ఉంటాను, విడిచి వెళ్ళను అని చెప్పేసి ఆ సత్యలక్ష్మి, ధర్మలక్ష్మి రాజ్యంలోకి వెళ్ళిపోయింది. తర్వాత యథావిధిగా తెల్లారింది. తెల్లారి తన పూజా నియమాలు నిర్వర్తించుకోవడానికి రాజుగారు తన పూజామందిరంలోకి వెళ్ళాడు. పూజామందిరంలోకి వెళ్ళి అమ్మవారికి పూజ నిర్వహిస్తున్నాడు. అంతలో అకస్మాత్తుగా దేదీప్యమైన వెలుగులు వెలుగుతూ ఒక అమ్మవారు తన పూజామందిరంలోకి రావడం గమనించాడు. ఆ తల్లి ఎవరో కాదు, ఆమెనే ధనలక్ష్మి. ఆమె వెంటనే ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి అందరూ మళ్ళీ పూజామందిరంలోకి రావడం గమనించాడు. అప్పుడు రాజుగారు లేచి నిలబడి మాతలకు నమస్కారం చేసుకొని, అమ్మా నేను మిమ్మల్ని అందరినీ స్వాగతించలేను కదా అమ్మా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అని అడిగాడు. అప్పుడు ధనలక్ష్మి ఈ విధంగా సమాధానం చెప్పింది. నీవు సత్యాన్ని, ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డావు కాబట్టి ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే మేమందరం ఉంటాము. సత్యము, ధర్మము లేని దగ్గర మిగిలిన లక్ష్ములు కూడా ఉండము. అందుకనే తిరిగి నీ రాజ్యానికి వచ్చాము అని చెప్పేసి అమ్మవారు ఆ విగ్రహంలో ఐక్యమైపోయారు. ఇదే విధంగా ఎక్కడైతే సత్యము, ధర్మము, నియమము, నిష్ఠ ఉంటుందో, ధర్మ మార్గంలో పోతామో, ఒకరికి హాని చేయకుండా అందరూ బాగుండాలి, మానవ సేవయే మాధవ సేవ అని మనం ముందుకెళ్తామో తప్పకుండా అందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మనము అయ్యో నాకు ఇప్పుడు డబ్బు లేదు, అయ్యో నేను ఎన్ని అనుభవిస్తున్నానే అని మనం బాధపడుతూ ఉంటాము. కానీ అది అనేక జన్మలలో చేసుకున్నటువంటి మన కర్మ. మనం ఏమైనా మంచోళ్ళమా చెప్పండి? మంచి వాళ్ళము కాదు. అనేక జన్మలలో మనం ఎంతమందిని ఇబ్బంది పెట్టామో, మనం ఎంతమందిని ఎన్ని విధాల బాధించామో, ఎన్ని కర్మలు పెట్టామో, ఆ కర్మలన్నీ మనం ఇప్పుడు అనుభవించాలి కదా. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఏమిటంటే, మనం ఈ జన్మలో కూడా మన యొక్క నిజాన్ని గ్రహించి, మన యొక్క ధర్మ మార్గాన్ని గ్రహించి ధర్మ మార్గంలో పోతే పెద్ద పెద్ద కర్మలు, పెద్ద పెద్ద కష్టాలు కూడా చిన్న బాధతోని తొలగిపోతాయి. అందుకే మనం ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, దైవ మార్గంలో ఉండాలి. మనకు తోచినందుగా 10 మందికి సహాయం చేసే గుణం ఉండాలి. ఆ విధంగా వెళ్తా ఉంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మాలు తొలగిపోయి మనం మునుముందు భగవంతునికి దగ్గర అవుతాము. కాబట్టి అందరూ దయచేసి మాకు కష్టాలు వస్తున్నాయని చెప్పేసి మత మార్పిడులు చేయకండి. మన ధర్మం చాలా గొప్పది, విశిష్టమైనది. మన ధర్మంలోనే ఉండండి, మన మార్గంలోనే ఉండండి, మన మతంలోనే ఉండండి. వేరే మతంలో